ప్రస్తుత రాజకీయాల్లో ప్రక్షాళన అవసరమని చదువుకున్న వారు రాజకీయాల్లోకి వస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని బీఎస్పీ నేత నక్కా విజయ్ కుమార్ అన్నారు. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి ఉన్నత వ్యక్తులు ఆశాభావంతో భావజాలంతో రాజకీయాల్లోకి రాణించాలని పట్టుదలతో ధర్మపురం నియోజకవర్గ ప్రజలకు తనవంతుగా సేవ చేయడానికి బహుజన సమాజ్ పార్టీ తరఫున రానున్న అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ధర్మపురం నియోజకవర్గం అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానంటూ బీఎస్పీ అభ్యర్థి నక్కా విజయ్ కుమార్తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ధర్మపురి నియోజకవర్గం నుండి బీఎస్పీ పార్టీ అభ్యర్థి నక్కా విజయ్ కుమార్ బరిలో దిగనున్నారు. నక్కా విజయ్ కుమార్ ఏ అంశంతో ముందుకెళ్లనున్నారు, నియోజకవర్గంలో సమస్యలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నక్కా విజయ్ కుమార్ ఉన్నారు. విజయ్ గారు చెప్పండి, మీరు ప్రత్యక్షంగా ఒక మంచి విద్యావేత్తతో అంటే సమాజ సేవ చేయాలనే ఆలోచన ఎప్పుడు కలిగింది? మీరు ధర్మపురి నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు గుర్తించారు? నేను చిన్ననాటి నుంచే కొంచెం అణగారిన వర్గాల నుంచి వచ్చిన కాబట్టి రాజకీయాలు ఎలా జరుగుతున్నాయో స్పష్టంగా తెలుసుకొని ముందుకు వెళ్తున్న క్రమంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాజకీయాల్లోకి రావడం, విద్యావంతులు రాజకీయంలో ఉంటే నిజంగా చెందవలసిన ఫలాలన్నీ కూడా సరి అయిన రీతిలో చెందుతాయనే ఒక ఆకాంక్షతో నేను ముందుకు రావడం జరిగింది. నేను ఫ్లైట్ హ్యాండ్లింగ్ సూపర్వైజర్గా పనిచేశాను. నేను యూఏఈలో చదువుకున్నాను. మీరు ప్రధానంగా ధర్మపురి నియోజకవర్గం నుండి పోటీలో దిగులున్నారు. ఈ ధర్మపురి నియోజకవర్గంలో సమస్యలు ఇప్పటివరకు మీరు గుర్తించిన సమస్యలు ఏంటి? అక్కడ అభివృద్ధి ఎలా ఉంది? ధర్మపురి నియోజకవర్గంలో అసలు అభివృద్ధి అనే పదం లేదండి. మెయిన్గా చెప్పాలంటే ఆయన సంక్షేమ మంత్రిగా ఉండి ఇప్పుడు చీఫ్ విప్గా ఉన్నాడు. ఆయన 4 సార్లు గెలిచాడు. కానీ ధర్మపురిలో ఎక్కడ వేసిన గొంగలే అక్కడే. అసలు అభివృద్ధి అనే పదము పక్కకెడితే ఆయనకు రాజకీయాల పట్ల ఉన్న ఆశ ప్రజల శ్రేయస్సు మీద లేదని నేను చెప్తానండి. మీరు నిజంగా ఒక్క స్కూల్కి వెళ్ళి చూడండి. నేను అనడమే కాదండి, మీరు ప్రతి స్కూల్లోకి వెళ్ళండి. సంక్షేమ శాఖ మంత్రిగా ఉండి ఏ రోజైనా నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, ఏ స్కూల్కైనా వెళ్ళి అంటే ప్రభుత్వ స్కూళ్ళకి వెళ్ళి ఆడపిల్లలున్న ప్రభుత్వ పాఠశాలలో బాత్రూములు ఎట్లున్నాయి, వారికి కనీస సదుపాయాలు ఉన్నాయా లేవా అని చూసే పరిస్థితి కొప్పులీశ్వర్ గారికి లేదు. అదేవిధంగా రైతులు మొన్న అయితే వాళ్ళ వాకిట్లో వెళ్ళి ధాన్యం పోయడం జరిగింది. 2 నెలలు ధాన్యం తీసుకోవడానికి సమయం పట్టింది. ఏ రోజు కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి రైతులకు సమాధానం చెప్పిన దాఖలాలు లేవు. వానలు వచ్చి కొన్ని వందల టన్నుల వడ్లు కొట్టుకపోతే ఒక్క రోజు కూడా రైతుల గురించి మాట్లాడిన దాఖలాలు నేను చూడలేదండి. ఓపెన్ ఛాలెంజ్. ఇప్పుడు సంక్షేమ శాఖ మంత్రిగా ఉంటూ కూడా ఈ రోజు వరకు ఆయన ఏ ఇళ్లకు వెళ్ళి మీ పరిస్థితులు ఏంటి, మొన్న గృహలక్ష్మి అన్నాడు, దాని మీద కనీసం ఆయన మాట్లాడిన దాఖలాలు నేను చూడలేదండి. గృహలక్ష్మి ఎలా ఇస్తారు అని అంటే మళ్ళీ దానికి రేషన్ కార్డు అంటారు. కేసీఆర్ గారు కానీ కొప్పులీశ్వర్ గారికి నేను సూటి ప్రశ్న వేస్తున్నా, మీరు వచ్చిన టైం నుంచి ఇంతవరకు రేషన్ కార్డులు మీరు ఇష్యూ చేశారా? అలాంటి నోటిఫికేషన్ ఏమైనా వచ్చాయా? రేషన్ కార్డు ఎక్కడికి వెళ్తారండి ఇల్లు లేని వాళ్ళు? అసలు మీరు రేషన్ కార్డులు ఇస్తామన్న ఆ 9 సంవత్సరాలలో మీరు ఎన్నిసార్లు నోటిఫికేషన్ రేషన్ కార్డులకు అప్లై చేసుకోమని వేశారు? మీరు ప్రధానంగా మీ ప్రత్యర్థి బలమైన అభ్యర్థి అంటే 4 పర్యాయాలు కూడా ఆయన ఆ స్థానం నుండి గెలవడమే కాకుండా మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. ఆయనని మీరు ఎలాంటి అంటే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భావజాలంతో మీరు రాజకీయాల్లోకి వచ్చానని చెప్తున్నారు కదా, అంటే ఆ ప్రాంతంలో మీరు గెలవాలంటే ప్రజల్లోకి ఏ అంశాలతో ముందుకెళ్ళనున్నారు? మేము డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి అనేది ఒక నినాదం తీసుకొని బయటకు వెళ్తున్నామండి. ప్రజలు మమ్మల్ని అశేషంగా ఆదరిస్తున్నారు. ఇన్ని 4 సార్లు గెలిపించిన కొప్పులీశ్వర్ గారు మాకేమీ చేయలేదని, నేరుగా డబల్ బెడ్రూములు ఎక్కడ కూడా ఇవ్వలేదని, 3 ఎకరాల భూమి ఎక్కడ కూడా మేము తీసుకోలేదని ఓపెన్ ఛాలెంజ్ అండి. నియోజకవర్గంలో ఎవరైనా 3 ఎకరాల భూమిని తీసుకున్నట్లయితే మాకు మా స్ట్రాటజీ ఉందండి. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒకటే మాట చెప్తుండ్రు, ప్రతి నిరుపేదకు ఎకరా భూమి ఇవ్వాలమ్మా
పెట్టాలనుకుంటున్నామండి. మేము 33 జిల్లాలలో 33 సైనిక పాఠశాలలు మేము పెట్టాలనుకుంటున్నామండి. ప్రతి స్టూడెంట్ వెనుక 75,000 రూపాయలు సంవత్సరానికి మేము ఒక కొత్త చట్టం తీసుకొచ్చి వారిని అభివృద్ధి బాటలో నడిపించాలని మేము అనుకుంటున్నామండి. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు 9 సంవత్సరాలు గురుకుల పాఠశాలలో సెక్రటరీగా పనిచేస్తేనే అంత అభివృద్ధి జరిగింది. ఒకవేళ ఆయనను మనము ముఖ్యమంత్రిగా చూస్తే మన బ్రతుకులు బాగుపడతాయని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరికీ కూడా చెప్పడం జరుగుతుందండి. మేము బీఎస్పీ పార్టీ తరఫున మాట ఇస్తున్నామండి. అంటే మీరు చివరిగా చెప్పండి, ఇప్పుడు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు, ఎలక్షన్కి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుంటున్నారు, అంటే ప్రజల నుండి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? తెలంగాణ ప్రభుత్వముతో విసిగిపోయారండి ప్రజలు. ఒక్క మాటలో చెప్పాలంటే పోరాడి కొట్లాడి ప్రాణత్యాగం చేసుకుని సంపాదించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మనము ఏదైతే ఆకాంక్షతో ఈ తెలంగాణను తెచ్చుకున్నామో అవి నెరవేరట్లేదని మూకుమ్మడిగా మాకు చెప్పడం జరుగుతుందండి. విద్యావంతులు అవ్వనివ్వండి, స్టూడెంట్స్ అవ్వనివ్వండి, నిరుద్యోగులు అవ్వనివ్వండి, రైతులు అవ్వనివ్వండి, ఎవరైతే ఈ తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేశారో వారెవ్వరూ సంపన్నులు కాలేకపోతున్నారు. కానీ తెలంగాణ వద్దు, తెలంగాణ ఇవ్వము అన్నవారు మాత్రం అందలాలెక్కి అద్దాల మేడల్లో ఉంటున్నారండి. థ్యాంక్ యూ అండి. రాజకీయం అంటే ఒక నాయకుడిగా కాకుండా ఒక ధర్మపురి నియోజకవర్గంలో ఒక సేవకుడిగా కూడా నేను ప్రజల్లోకి వెళ్తున్నానంటూ నక్క విజయ్ కుమార్ చెప్తున్న పరిస్థితి. బలమైన ప్రత్యర్థి ఉన్నప్పటికీ కూడా ప్రజల నుండి తనకు అపూర్వమైన స్పందన వస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, ధర్మపురి నియోజకవర్గం.